నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. టీడీపీ సభ్యత్వానికి విశేష స్పందన. జీవితకాల సభ్యులను అభినందించిన ప్రతిపాటి. ఘనంగా జరిగిన కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి పుట్టినరోజు కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు ప్రతిపాటి. ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన గోదాదేవి వెంకటేశ్వర స్వామి కళ్యాణం పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. టిట్కో గృహ సముదాయ ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు, ముగ్గుల పోటీ నిర్వహించి బహుమతులు అందజేసిన నిర్వాహకులు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడం వల్ల సమాజంలో గౌరవం, గుర్తింపు లభిస్తుందని మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 26న 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రారంభమైన టీడీపీ సభ్యత్వ నమోదు ప్రజల్లో నానాటికి విశేష ఆదరణ పొందుతుందన్నారు. పార్టీ శాశ్వత సభ్యత్వం పొందిన కార్యకర్తలు, నాయకులు ఆదివారం మాజీ మంత్రిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలిపి మాజీ మంత్రి సభ్యత్వం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, లభించే గౌరవం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. 100 రూపాయలు చెల్లించి తీసుకునే సభ్యత్వంతో 5 లక్షల బీమా ప్రయోజనం లభిస్తుందన్నారు. దురదృష్టవశాత్తు ఏదైనా రోడ్డు ప్రమాదం బారిన పడినప్పుడు తెలుగుదేశం పార్టీ మృతుల కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తుందని పుల్లారావు చెప్పారు. సభ్యత్వం సొమ్మును నేరుగా కుటుంబ సభ్యులకు అందజేయడమే కాక చదువుకునే పిల్లలుంటే వారి బాధ్యతలు కూడా పార్టీనే తీసుకుంటుందన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వైద్య సేవలు, విద్యాభ్యాసం వంటి ఎన్నో ప్రయోజనాలు పార్టీ మృతుల కుటుంబాలకు అందిస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, యువ నాయకులు, విద్యాశాఖ మంత్రి లోకేష్ తెలుగుదేశం సభ్యులను తమ సొంత కుటుంబ సభ్యుల్లా ఆదరిస్తారని పుల్లారావు చెప్పారు. నియోజకవర్గంలో సభ్యత్వాలు ఇప్పటి వరకు గతంతో పోలిస్తే ఈ సంఖ్య బాగా పెరిగిందన్నారు. అలానే నేటికి 45 మంది లక్ష చొప్పున చెల్లించి శాశ్వత సభ్యత్వం తీసుకున్నారని, వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు మాజీ మంత్రి తెలిపారు. శాశ్వత సభ్యత్వాల సంఖ్య ఇంకా పెరుగుతుందని, ఆ దిశగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు ప్రతిపాటి చెప్పారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు నందిగం శ్రీనివాసరావు, రంగనాథుల నాగేశ్వరరావు, కందిమల్ల రఘురామారావు, కామినేని సాయిబాబు, జువాజీ మదన్ మోహన్, కామినేని సాయిబాబు, ఈదర్ సాంబశివరావులను మాజీ మంత్రి పుల్లారావు అభినందించారు. టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి 10వ వార్డు కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి జన్మదిన వేడుకలు పేదల మధ్య జరుపుకుంటూ ఆకలి ఉన్న వారికి పట్టడన్నం అందించడం, పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు అందజేయడం అభినందనీయమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు అన్నారు. ఆదివారం బేరింగ్ మౌలాలి జన్మదినాన్ని అభిమానులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. జన్మదినం సందర్భంగా అభిమానులు తెచ్చిన కేక్ను ఎమ్మెల్యే నివాసంలో ప్రతిపాటి పుల్లారావు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అన్నా క్యాంటీన్ వద్ద పేదల మధ్య కట్ చేసి పేదలకు పంచారు. మౌలాలి నివాసం వద్ద పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు అందజేసి అన్నా క్యాంటీన్ వద్ద భోజనం ప్యాకెట్లు కొనుగోలు చేసి పేదలకు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ప్రతిపాటి మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా అక్కడ మౌలాలి ప్రత్యక్షమవుతారని, ఆ సమస్య పరిష్కరించే వరకు పోరాడతారని చెప్పారు. అనేక సమస్యలు తన దృష్టికి తెచ్చి ప్రజల సమస్యలు పరిష్కరించారని గుర్తు చేశారు. పేదల కష్టం తెలిసిన వ్యక్తి బేరింగ్ మౌలాలి అని కొనియాడారు. జన్మదినం కూడా వారి మధ్యలో నిర్వహించుకోవడం ఆయన నిరాడంబతకు అద్దం పడుతుందని ప్రశంసించారు. మౌలాలి నిండు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని పలువురు టీడీపీ నేతలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తనకు పుట్టినరోజు సందర్భంగా ఆశీస్సులు, శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ, అలాగే పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన వారికి మౌలాలి కృతజ్ఞతలు తెలిపారు. తన ప్రతి అడుగులో తనకు తోడుగా ఉండి నడిపిస్తూ వెలగట్టలేని అభిమానాన్ని చూపిస్తున్న అభిమానులకు, మిత్రులకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ 3 మండలాల టీడీపీ అధ్యక్షులు సమద్ ఖాన్, జువాజీ మదన్ మోహన్, బండారుపల్లి సత్యనారాయణ, కామినేని సాయిబాబు, నాయకులు సుభాని, జువాజీ బుజ్జి, గట్టినేని సాయి, బొల్లయ్య, ఆర్కే వలి, మహమ్మద్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆదివారం సాయంత్రం నాదెళ్ల మండలం గణపవరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద దారా కొండయ్య ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కొండయ్య కుమారుడు ఎల్ఐసి అభివృద్ధి అధికారి కిషోర్ ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా దాదాపు 50 మంది వృద్ధులకు చలికాలం దృష్టిలో ఉంచుకొని దుప్పట్లు మరియు స్వీట్లు, పండ్లు పంచిపెట్టారు. సందర్భంగా ఉపాధ్యాయులు సుబ్బారావు,
ఐఆర్ఎస్ అధికారి బహుజంకు రాజేశ్వరరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దారా కొండయ్యతో పాటు పలువురు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. పట్టణంలోని 52 ఎకరాల్లో ఉన్న టిట్కో గృహ సముదాయాల ప్రాంగణంలో సోమవారం సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఇందులో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొని ముగ్గులు వేశారు. కార్యక్రమాన్ని వీక్షించడానికి 52 ఎకరాల్లోని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. గెలుపొందిన విజేతలకు ఏఎస్ఐ హుస్సేన్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. మొదటి విజేత లక్ష్మికి మిక్సీ గ్రైండర్, రెండో విజేత వెంకటమ్మకు కుక్కర్ సెట్, మూడో విజేత రజితకి ప్రెషర్ కుక్కర్ని పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు సత్యం, వేములకొండ శ్రీనివాసరావు, షేక్ జాన్బీ, అన్నవరపు బాజీ బాబు, రమేష్, శ్రీనివాసరావు, జంజన వెంకటేశ్వర్లు, నిడమానూరి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. సిరి డెంటల్ మరియు తేజశ్రీ డెంటల్ హాస్పిటల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ చొప్ప బాలస్వామికి అమెరికాకు చెందిన డే స్ప్రింగ్ థియోలాజికల్ యూనివర్సిటీకి అనుబంధమైన హెచ్ఎస్సి యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ అందజేసింది. సమాజానికి మీరు చేసిన కృషిని అభినందిస్తూ సమాజ సేవ విభాగంలో ఈ డాక్టరేట్ని బహుకరించడం జరిగింది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే దానికి నిదర్శనంగా నిలుస్తూ ఎప్పుడూ తనదైన మంచితో అందరి మన్ననలు పొందుతూ నిరంతరం కృషి చేసే కార్యశీలుడు బాలస్వామి అని ఈ సందర్భంగా పలువురు అభినందించారు. ఇటువంటి వారికి ఎన్ని డిగ్రీలు ఇచ్చినా కూడా తక్కువేనని, ఇప్పటికే ఎన్నో డిగ్రీలు సాధించిన విద్యా సంపన్నుడైన బాలస్వామి గారికి మరో మైలురాయిలా ఈ డాక్టరేట్ రావడం అతిశయోక్తి కాదని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంఏఎం లా కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కె వీరబ్రహ్మ చౌదరి, కె సుబ్బారావు, విశ్రాంత ఎంపీడీఓ డి వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్ పూర్ణచంద్రరావు, రిటైర్డ్ కెనరా బ్యాంక్ మేనేజర్ ఏ సౌరయ్య, రెవరెండ్ ఫాదర్ డి జోసయ్య, వెంకటపతి రెడ్డి, ఆంజనేయులు, రామిరెడ్డి, రామకృష్ణ చౌదరి, సయ్యద్ చిన్నా సైదా, సిరి డెంటల్ డాక్టర్స్ స్టాఫ్ బాలస్వామిని అభినందించారు. Doctor of Social Service. Social Service. Let us give Doctor of Social Service and గట్టిగా చెప్పండి కొడదాం. సార్ కొంచెం మీరు జరగండి. రైట్ మా హ్యాండ్స్ తీయ కదలకండి సార్, కదలకండి. జనసేన పార్టీ సెంట్రల్ కోఆర్డినేటర్ పెంటల బాలాజీ నివాసం వద్ద సోమవారం సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భోగి మంటలతో, కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో, ఇరుగు పొరుగు వారితో కలిసి భోగి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలాజీతో పాటు పలువురు జనసేన పార్టీ నాయకులు ఉన్నారు. దత్తసాయి అన్నదాన సమాజం జైసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో చేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో భోగి పండుగను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం పట్టణంలో వేలూరు రోడ్లో ఉన్న సంచార జాతుల కుటుంబాల్లో ఉన్న పిల్లలకు, పెద్దలకు భోగి పండుగను పురస్కరించుకొని బ్రెడ్లు పంపిణీ చేశారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో నెలలో ఒకరోజు సంచార జాతుల వారికి ఆరోగ్య నిమిత్తం బ్రెడ్లు, విటమిన్ ట్యాబ్లెట్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ
పట్టణంలో గత 50 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అసిస్ట్ అధినేత డాక్టర్ జాస్టి రంగారావు గారిని సత్కరించడం జరిగిందని తెలిపారు. పట్టణానికి ఉపయోగపడే ఎన్నో సేవా కార్యక్రమాలు అసిస్ట్ నిర్వహించిందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ డైరెక్టర్ దేవరకొండ నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. అందరూ అడిపోతున్నారు ఇట్లానా ఇట్లానా నాదెళ్ల మండలం గణభవనంలోని అచల దాసనాయన మఠంలో సోమవారం పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయం నుండే భజనలు, కీర్తనలు ఆలపించారు. ఆధ్యాత్మిక ప్రసంగాలు నిర్వహించారు. అనంతరం 1000 మందికి అన్నదానం ఏర్పాటు చేశారు. సందర్భంగా మఠాధిపతి కటారు దాసనాయన మాట్లాడుతూ దాతల సాయంతో ప్రతి పౌర్ణమి నాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. పట్టణంలోని వాసవి సేవా సంఘం ఆధ్వర్యంలో వాసవి అమ్మవారి జన్మ నక్షత్రమైన పునర్వస నక్షత్రాన్ని పురస్కరించుకొని సోమవారం వాసవి జ్ఞాన మందిరంలో అమ్మవారికి పంచామృత అభిషేకాల పూజ కార్యక్రమాలు నిర్వహించారు. సందర్భంగా పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ జరిగింది. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాసవి సేవా సంఘం అధ్యక్షులు కొత్త కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కుప్రావురు కుమారుడు, కోశాధికారి గంధి సుబ్బారావు, దామిశెట్టి నాగేంద్రం, పొత్తూరి కృష్ణప్రసాద్, ఆత్మకూరు బసవేశ్వరరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలోని గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు ధనుర్మాసాన్ని పురస్కరించుకొని గోదాదేవి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. వేద పండితులు, ఆలయ అర్చకులు పుస్లూరి రామకృష్ణ, వేద పండితులు వేదాంతం ప్రసాదాచార్యుల ఆధ్వర్యంలో కళ్యాణం నిర్వహించారు. స్వామివారిని, అమ్మవారిని ఊరేగింపుగా కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. అనంతరం అంగరంగ వైభవంగా గోదాదేవి కళ్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో మండపం అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ అరోపల్లి సురేష్ కుమార్, చెవురి కృష్ణమూర్తితో పాటు చిలకల రామలింగేశ్వరరావు, కమర్లపూడి రమేష్, సూర్యారావు, అలపాటి కాళేశ, ఆలయ కమిటీ సభ్యులు, కళ్యాణ మండప కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.